కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. దేశంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారం రాగానే తూచా తప్పకుండా అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఒకటి మాత్రమే. చాలా పార్టీలు ఉన్నాయి. ఎన్నికల ముందు అనేక విధాల హామీలు ఇచ్చారు, కానీ ఎన్నికల తర్వాత అధికారంకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. దానికి ఉదాహరణ దేశంలో బీజేపీ పార్టీ, మన రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ. ఎన్నికల ముందు వాళ్ళ నోటికి వచ్చినట్టుగా ప్రజల యొక్క బలహీనతలను గుర్తుపెట్టుకొని అనేక హామీలు ఇచ్చి మోసం చేసి అధికారానికి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా మన భారతదేశంలో బీజేపీ పార్టీ అమలు చేయలేదు. అదేవిధంగా ఒక నియంత పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కూడా 2014లో 2018లో అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ముఖ్యంగా దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. అదేవిధంగా దళిత బంధాన్ని పెట్టిండు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కూడా సిగ్గుశరం లేకుండా దళితులను మోసం చేసిన ఘనత కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. ఒక దళితులకే కాదు, తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళకు మోసం చేసి తెలంగాణను ఒక జలగలాగా బట్టి పీడించి మొత్తం అప్పులపాలు చేసి అనేక కోట్ల రూపాయలు సంపాదించుకున్న కుటుంబం కేసీఆర్ కుటుంబం. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్, వీళ్ళే మాత్రం మొత్తం మన తెలంగాణను దోచుకున్నారు. బయట దేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టుకున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజలకు అప్పులు మిగిలిచి వెళ్ళిపోయినారు. ఎన్నడూ కూడా క్షమించారు బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు. తెలంగాణ ఉద్యమంలో కూడా బీఆర్ఎస్ పార్టీది కాదు, కేసీఆర్ది కాదు పాత్ర. దాంట్లో కూడా ప్రజలందరూ కూడా ఇంటింటికి అన్ని వర్గాల వాళ్ళు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, మేధావులు, రైతులు, మహిళలు, అన్ని అడ్వకేట్లు, డాక్టర్లు అందరూ ప్రతి ఇల్లు కదిలి తెలంగాణ కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ సోనియా గాంధీ ఆకర్షించే విధంగా మరి సోనియా గాంధీ ఒప్పుకునే విధంగా వీరందరినీ ప్రవర్తన ఉద్యమము ఆత్మ బలిదానాలను చూసి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండు. ప్రతి ఇల్లు ఉద్యమం చేసింది. ఇదే దుర్మార్గుడైనటువంటి కేసీఆర్కు ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ రావాలని లేకుండే. నేను దగ్గరగా ఉండి చూసిన, ఎంతసేపు డబ్బు సంపాదించుకోవాలి, తెలంగాణ ప్రజలను మోసం చేయాలి, అధికారం రావాలి, ఒకసారి ఒక రకంగా అధికారం రావాలి, ఒకసారి ఇంకొక రకంగా ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్క పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, ఆ పార్టీ వాళ్ళతో డబ్బులు తీసుకోవాలి. ఈ రకంగా ఎత్తుగడలు, మోసాలు తప్ప తన లాభం కొరకే టీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ ఉద్యమకారులను బలిపెట్టిండు. అదేవిధంగా తెలంగాణ ప్రజలను బలి చేసిండు తప్ప ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ యువకుల కొరకు పనిచేయలేదు. తెలంగాణను దోచుకున్న కుటుంబం కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ తెలంగాణ నిజమైన ద్రోహి ఎవరంటే పక్కా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు హరీష్ రావు, కేటీఆర్, వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ తెలంగాణ సానుభూతి పరులు, తెలంగాణ మేలుగోలేవారి తప్ప దోచుకున్నది జిలగలాగా పట్టింది కేసీఆర్ కుటుంబం. కాబట్టి మొన్న ప్రజలు మంచి గుణపాఠం చెప్పారు. మరి మొన్న ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మహిళల కొరకు ఉచితంగా బస్సు ప్రయాణం, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు, అదేవిధంగా 200 రూపాయలకు మాత్రం 200 రూపాయల వరకు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. మరి మన రైతులకు రైతు బంధు, అదేవిధంగా అనేక వాగ్దానాలు 6 గ్యారంటీలు ఇచ్చి 6 గ్యారంటీలకు 6 నిన్నటికి ఇల్లుతో పాటు ఇండ్లది నిన్న లాస్ట్కు అమలు చేస్తూ ప్రకటన ఇవ్వడం జరిగింది. నిన్న నుంచి 11 తారీఖు ఇండ్ల విషయం కూడా ప్రతి గ్రామంలో ఇల్లు లేని వాళ్లకు, నిరుపేదలకు ఇల్లు ఇవ్వడం మొదలైంది. తప్పకుండా ఈ 6 గ్యారంటీలు పూర్తిగా రానున్న రోజుల్లో అమలు చేస్తే సమాజం అంతా బాగుపడుతుంది. కాబట్టి సమాజం బాగుపడడం కొరకే ప్రజా పరిపాలన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన ప్రజలకు న్యాయం చేయడానికే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో ముందుకు పోతున్నది. తప్పకుండా అమలు చేస్తాం. మరి మీ అందరికీ దగ్గర నేను నియోజకవర్గంలో ఉండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఏ అసౌకర్యం ఉన్నా, ఏది కావాలన్నా నేను జనగాం చేరాలని ఉంటా. మీరు అందరూ కూడా వచ్చి నన్ను ఎప్పుడు కలిసినా, నా వంతు ఎలక్షన్లో గెలిచినా ఓడినా ప్రజల మనిషిని, ప్రజల వద్దనే ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి చెప్తూ, ఈ ప్రాంత కష్ట సుఖాలు నాకు తెలుసు.
రైతులకు కానీ రైతు కూలీలకు కానీ అన్ని వర్గాల వారికి ఉన్నటువంటి ఇబ్బందులు నాకు తెలుసు కాబట్టి చెప్పినా చెప్పకున్నా ఒకవేళ కలిసినా కలవకున్నా ఇక్కడ ప్రజల యొక్క అభివృద్ధి కొరకు ఇక్కడ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు నేను ఎల్లవేళ మీకు అందుబాటులో ఉండి పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.